నిలబెట్టా ముగ్గురు నిలబెట్ట ఇక్కడ ఉన్నా మన నార్సింగ్ పిఎస్ పరిధిలో గత మార్చిలో ఒక కేసు నమోదైంది, క్రైమ్ నెంబర్ 223/23. దీంట్లో ఏంటంటే వివరాలు ఏంటంటే మన ఓషన్ పార్క్ సంబంధించిన ల్యాండ్లో కొన్ని నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టిన దానిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో వివరాలు ఏంటంటే ఆశ్రయ రిసార్ట్స్ అని శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి పేరు మీద ఈ డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో 2020లో శ్రీనివాస్ గుప్తా దానికి కంపెనీకి వెళ్ళి బయలుదేరుతాడు. ఈ కొంతమంది శివప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తర్వాత లింగాల చంద్ర అలియాస్ శ్రీనివాస్ కుమార్ అలియాస్ శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తులు డైరెక్టర్గా చేరి వాళ్ళ యొక్క ఆధార్ కార్డును ఎడిట్ చేసుకొని ఈ శ్రీనివాస్ గుప్తా లాగా వాళ్ళే ఈ ప్రాపర్టీకి ఓనర్లుగా చలమని చేసుకుంటూ ఈ మీ సేవ ద్వారా కేవైసీ మన దాంట్లో ధరణి పోర్టల్ అప్లై చేసుకుంటే వీళ్ళకి ఒకటి సాఫ్ట్ కాపీ పాస్బుక్ వస్తుంది. ఆ పాస్బుక్ను బేస్ చేసుకొని అన్ని సర్టిఫైడ్ డాక్యుమెంట్ తీసుకొని 4 ఎకరాల భూమిని మేము అమ్మకానికి పెడుతున్నామని పెట్టి మార్కెట్ తిరుగుతున్న సమాచారం మేరకు మనం ఇంతకుముందు ఒకసారి శ్రీనివాస్ గుప్తాను అరెస్ట్ చేసినాం, శ్రీనివాస్ కుమార్ అలియాస్ శ్రీనివాస్ గుప్తాను. తర్వాత ఈరోజు ఈ కేసులో నారెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా శివప్రకాష్ రెడ్డి, చంద్ర అలియాస్ శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తులను అరెస్ట్ చేసినాం. వీళ్ళంతా కూడా ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీ మాదని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ మార్కెట్ తిరుగుతున్న దానిపై మనం కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళ ముగ్గురు కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.